ఈరోజు కథ కరుణాసాగరం. రచన లక్ష్మీనాగేశ్వరరావు వేల్పూరి గారు. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. 9 వయసున్న చిన్న కుర్రాడు సాగర్. ఆ పసిబాలుడు అమ్మా నాన్న ఒక భవంతి దగ్గర ఇటుకలు మోస్తూ కూలి పని చేసుకుంటున్నారు. సాగర్కు రోజు మెయిన్ రోడ్డు మీద ఉన్న షాపులను చూస్తూ కాలం గడపడం ఇష్టం. ఆ రోజు చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తూ సరదాగా గంతులు వేస్తూ చక్కని బట్టలతో నీట్గా వెళ్ళడం చూసి, అయ్యో దేవుడా, నాకు కూడా మంచి బట్టలు బూట్లు ఇవ్వలేవా అంటూ మనసులోనే బాధపడుతూ, మా అమ్మా నాన్న కూలి డబ్బులతో గంజినీళ్లు కూడా ఒక్కొక్క రోజు కరువయ్యేవి, నాకెలా కొంటారు, నేనెలా చదువుకుంటాను అన్న మాటలు ఆ పసి మనసులో మెదులుతూ ఉండేవి. ఆ రోజు కూడా రోజులాగానే ఒక స్పోర్ట్స్ షాప్ ముందు నిలబడి గాజు అద్దాలలోంచి లోపలికి చూస్తూ అక్కడికి వచ్చే తల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చినవి చూపిస్తూ కొనడం, ఆ పిల్లలు అవి వేసుకుని షాప్ అంతా సరదాగా పరిగెడుతూ చిందులు వేయడం చూస్తూ, అయ్యో అమ్మా నాన్న దగ్గర కూడా డబ్బులు ఉంటే నేను కూడా మంచి బూట్లు కొనుక్కుని మంచి బట్టలు వేసుకుని చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను కదా అనుకుంటూ అక్కడే పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటోను చూస్తూ ఆ పసి హృదయం బాధపడుతూ ఉండేది. అలా గంటల తరబడి వాటిని చూస్తూ భోజనం సమయానికి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అన్నం తింటూ, అమ్మా మనకి డబ్బులు ఎప్పుడు వస్తాయి, నేను కూడా బూట్లు డ్రెస్ వేసుకుని స్కూల్కి ఎప్పుడు వెళతాను అని అమాయకంగా అడుగుతున్న కొడుకును తండ్రి లాలిస్తూ, బాబు సాగర్, మనలాటోళ్ళకి కూలీ నాలి తప్ప ఏమీ చేయలేమురా, ముందు అన్నం తిని వెళ్ళి ఆడుకో అంటూ దగ్గరికి తీసుకుని బాధపడేవారు ఆ తల్లి తండ్రి. అలా మర్నాడు కూడా కొంచెం గింజి అన్నం తిని, అమ్మ నేను వెళ్ళి ఆ షాపుల దగ్గర ఆడుకుంటాను అన్న సాగర్ని, జాగ్రత్తరా, బస్సులు స్కూటర్లు ఉంటాయి, జాగ్రత్తగా దాటు, మళ్ళీ తొందరగా వచ్చేయని సాగనంపేది తల్లి. ఎంతో సంతోషంగా నాన్న టాటా అంటూ పరిగెత్తుకెళ్ళి తన లూజ్ అయిపోయిన నిక్కర్ను పైకి లాక్కుంటూ మాసిపోయిన టీషర్ట్ని దులుపుకుంటూ అదే స్పోర్ట్స్ షాప్ బయట గాజద్దాల్లోంచి లోపల ఉన్న బూట్లు బట్టలను చూస్తూ నిలబడ్డాడు సాగర్. రోజు ఆ వైపుగా ఆఫీస్కి వెళ్తున్న శరణ్య కూడా గత వారం రోజుల నుంచి ఆ చిన్న అబ్బాయిని గమనించడం, ఎందుకు ఆ అబ్బాయి కాళ్ళ నొప్పులు పుట్టేలా గంటల తరబడి నిలబడి ఆ షాప్ లోపలికి చూస్తున్నాడు, ఈరోజు ఎలాగైనా ఆ అబ్బాయిని అడగాలి అనుకుంటూ, ఒరే బాబు నీ పేరేంట్రా అని దగ్గరికి వచ్చి అడిగింది శరణ్య. అక్క నా పేరు సాగర్, నేను రోజు వస్తాను, ఇక్కడ పిల్లలు కొంటున్న బూట్లు చెప్పులు చూస్తుంటాను అని చెప్పి మళ్ళీ ఆశగా ఒక తల్లి తన పిల్లాడు ఇవి వద్దు ఇవి కావాలి అంటూ మారాన్ చేస్తూ ఉండడం, ఆ తల్లి విసిగిపోయి వాడికి కావాల్సిన బూట్లు బట్టలు కొనడం గంటల పట్టి గమనిస్తూ ఉండడం చూసిన శరణ్య, సాగర్ నీకు కూడా అలాంటివి కావాలా, అయినా మీ అమ్మా నాన్న ఏరి అని అడిగేసరికి ఆ షాపుకు దగ్గరలో ఉన్న 10 అంతస్తుల భవనం కట్టడం వైపు చూపిస్తూ, అదుగో అక్క, అమ్మా నాన్న అక్కడ ఇటుకలు మోస్తున్నారు, నన్ను రానివ్వరు, భోజనం సమయానికి వెళ్ళాలి, అందుకే ఇక్కడ ఉండి బోల్డ్ మంది పిల్లలు రావడం బూట్లు బట్టలు కొనడం చూస్తూ ఉంటాను అని అమాయకంగా సాగర్ చెప్పేసరికి శరణ్య మనసు ద్రవించిపోయింది. అందులోనూ ఎంతో ప్రేమగా అక్క అని పిలుస్తున్న ఆ పసివాడిని దగ్గరికి తీసుకుని, సరేరా షాప్లోకి వెళ్దామని అనగానే, అక్క నేను ఎన్నోసార్లు లోపలికి వెళ్ళాను, కానీ వాళ్ళు నన్ను బయటకు గెంటేశారు, డబ్బున్నోళ్లే వెళ్ళాలట అని దీనంగా చెప్పేసరికి, సరే నువ్వు నాతో రా అంటూ చేయి పట్టుకుని లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న సేల్స్మెన్, గుడ్ మార్నింగ్ మేడం, ఏం చూపించమంటారు అంటూ అతి వినయంగా అడిగేసరికి, ముందు నా తమ్ముడికి కావాల్సిన బూట్లు డ్రెస్సులు చూపించండి అని అడగగానే నిమిషాల్లో అన్ని రకాలు చూపించేసరికి, సరే సాగర్ నీకు కావాల్సింది తీసుకో, డబ్బుల గురించి బాధపడకు అంటూ ఆ చిన్నవాడు ఎంచుకున్న బూట్లు మంచి డ్రెస్ సెలెక్ట్ చేసి ఆ సేల్స్మ్యాన్ని పిలిచి, మీ వాష్రూమ్ ఎక్కడుంది, ఆ పిల్లవాడిని శుభ్రం చేసి బూట్లు డ్రెస్ వేయాలనేసరికి, ఓకే మేడం రండి అంటూ వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడున్న సోపు టవలు చూపించి వెళ్ళిపోయాడు. ఏమీ అర్థం కాని అమాయక పసివాడు సాగర్ అక్క శరణ్య చెప్పినట్టు శుభ్రంగా మొహం కాళ్ళు చేతులు కడుక్కొని కొత్త బట్టలు కొత్త బూట్లు వేసుకుని, అక్క ఇవి చాలా బాగున్నాయి, కానీ ఇవి వేసుకుని వెళ్తే మా అమ్మ నాన్న ఎక్కడ దొంగతనం చేసావురా అంటూ చంపేస్తారు, వద్దులే అక్క అంటూ అనేసరికి శరణ్య కళ్ళలో నీళ్లు తిరిగి, నీకేం పర్వాలేదు, నేను వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడి నిన్ను స్కూల్లో చేర్పించి చదివిస్తాను, బాగా చదువుతావా అని అడిగేసరికి, అక్క నిజంగా బాగా చదువుతాను, నేను అందరి పిల్లల్లాగా ఆడుకుంటూ పాడుకుంటూ బాగా చదివి అమ్మ నాన్న కూలి పనికి వెళ్లకుండా ఉద్యోగం సంపాదించి నీతో పాటే ఉంటానక్క అంటూ శరణ్యని గట్టిగా పట్టుకుని అన్నాడు సాగర్. శరణ్య కూడా తన చిన్నతనంలోనే పోయిన తన తమ్ముడు గురించి బాధపడుతూ, ఒరే సాగర్, నేను నీ అక్కని కదా, నీకు అన్నీ నేను చూసుకుంటాను, ఈ రోజు నుంచి నువ్వు బాగా చదువుకోవాలంటూ దగ్గరికి తీసుకుని కొత్త బూట్లు కొత్త డ్రెస్తో మిలమిలా మెరిసిపోతున్న తన తమ్ముడి నుదుటి మీద ముద్దు పెట్టుకుని పద అంటూ షాపులో బిల్లు చెల్లించి సాగర్ తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి, చూడండి, ఈ రోజు నుంచి సాగర్ నా తమ్ముడు, వీడిని స్కూల్లో జాయిన్ చేస్తాను, అన్ని విధాలుగా వాడికి తోడుంటాను, నేను చదివిస్తాను, మీరు ఒప్పుకోవాలి, మీరు కూడా నాకు అమ్మా నాన్న లాంటి వాళ్లే, రోజు స్కూల్కి వాడిని తయారు చేసి మీ పనుల మీద మీరు ఉండండి అని వాళ్ళకి చెప్పగానే, అమ్మా నీ అంత సహృదయరాలు మా అబ్బాయికి అక్కగా దొరకడం ఆ భగవంతుడి దయ అంటూ ఎంతో సంతోషపడ్డారు. ఒరే తమ్ముడు, రేపు రెడీగా ఉండు, నిన్ను స్కూల్కి తీసుకెళ్తానని అనేసరికి, అక్క నేను రోజు ఆ షాప్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి దేవుడికి నాకు ఇవి కొనిపెట్టవా అని అడిగేసరికి, ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను పంపించాడా నాకు అన్నీ కొనమని
అన్నమాట అని శరణ్య చేతులు పట్టుకుని పసివాడు సాగర్ అడిగేసరికి, అవునరా తమ్ముడు, నాకు ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాడు, అందుకే నీకు అన్నీ కొనమని బాగా చదివించమని ఆ దేవుడు నాకు చెప్పాడు అనేసరికి సాగర్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేస్తూ, ఏదైనా భగవంతుని దయ, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు ఆ దేవుడు పంపగా వచ్చిన దేవతవమ్మ నువ్వు అంటూ శరణ్యకు కృతజ్ఞతలు తెలిపారు సాగర్ తల్లిదండ్రులు. ఆ కలియుగ వెంకటేశ్వరుడు మనుషుల్లోని మానవత్వాన్ని పునరుద్ధరింపచేశాడు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.